దురదృష్టవశాత్తు తరుణ్ అఖిల్ ఇద్దరు కూడా తుళ్ళూరు గ్రామస్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో చురుగ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు. దురదృష్టవశాత్తు పార్టీ కార్యక్రమంలో రావడంలో యాక్సిడెంట్లో ఇద్దరు కూడా మరణించారు, కొంతమంది గాయాలు తగిలారు. ఆ మరణించిన వారికి ఇతోధికంగా సహాయం చేయాలని పార్టీ పిలుపు మేరకు వేణుగోపాల్ రెడ్డి గారు ఈ సహాయాన్ని చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం, ఆ చెరొక ₹1,00,000 కూడా వారికి ఆర్థిక సహాయం చేసేదానికి మేము రావడం జరిగింది. వారికి అందజేశాం. ₹1,00,000 అంటే వాళ్ళకేం పెద్ద సహాయం కాకపోయినా ఏదో కొంత చేదోడు వాదోడుగా ఆ తల్లిదండ్రులకు ఉంటుందనే ఉద్దేశంతో ఇద్దరు కూడా పెళ్లిగా అయినటువంటి యువకులు వారు మరణించడం చాలా దురదృష్టకరం. పార్లమెంటు సభ్యులైనటువంటి అయోధ్య రామిరెడ్డి గారి తోడ్పాటుతో ఇవ్వడం జరిగింది. అది ఇచ్చేందుకు మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వారికి అందజేసి తిరిగి వెళ్తాం. యువకులు ముఖ్యంగా రెక్కాడితే డొక్కాడిన కుటుంబాలు ఈ పార్టీ కోసం రావటం, దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించటం, ముఖ్యంగా 18-19 ఏళ్ళు కంతేటి తరుణ్, అట్లాగే బాకీ అఖిల్ ఈరోజు ఇద్దరు దుర్మరణం చెందటం, ఆ కుటుంబాలు చాలా కొండంత అండను కోల్పోయినటువంటి భావన. అటువంటి సందర్భంలో మాకు కార్యకర్తలు మేము అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. మా ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్నారు. అందుకని కార్యకర్తలే దేవుళ్ళుగా భావించినటువంటి నాయకత్వం ఉండబట్టి ఈ మరణించిన మేము ముఖ్యంగా డైమండ్ బాబు గారు చొరవతోటి, అమ్మటి రాంబాబు గారు, అట్లాగే రాజ్యసభ సభ్యులైనటువంటి ఆళ్ళ యుద్ధరామరెడ్డి గారు చొరవకి ఈరోజు నా కుటుంబాలకు సహాయం అందించాం. రాబోయే రోజుల్లో కూడా మేము ఒక భరోసా ఈ కార్యకర్తలకి తెలుగుదేశం నుంచి దాడి కావచ్చు, మాకు ఇంటర్నల్గా ఉండేటువంటి ఆర్థిక ప్రాబ్లమ్స్, అనారోగ్యాలు, చదువులు, వీటన్నిటికి కూడా ఈ పార్టీ మా కార్యకర్తలకు అండగా ఉండాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే అధికారం లేనప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే నాయకత్వం బయటపడుతుంది. ఈ కార్యకర్తలకు ఎప్పుడు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలు కూడా ఈ కార్యకర్తలకి అండదండగా ఉండటానికి ఈ పార్టీ నాయకత్వం ముందుంటుందని తెలియజేసుకుంటూ, చనిపోయినటువంటి ఇద్దరికి ప్రగాఢ నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ సెలవు.